నమస్తే అక్షరం కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు మన అక్షరం అతిథి డాక్టర్ కొరప్రోలు హరనాథ్ గారు. ఆయన 10కి పై పుస్తకాల్ని ప్రచురించారు. వాటిలో తెలుగుతో పాటు ఇంగ్లీష్ కూడా ఉన్నాయి. అంతేకాదు ఆకాశవాణికి ఎన్నో నాటికల్ని కూడా రాశారు. ఆయన సాహిత్య కృషికి గాను ఆయనకి హానరీ డాక్టరేట్ కూడా అందుకున్నారు. ఈరోజు ఆయనతో మాట్లాడి ఆయన సాహిత్య కృషికి సంబంధించి, ఆయన ఉపాధ్యాయ వృత్తికి సంబంధించి, ఆకాశవాణితో ఆయనకున్న అనుబంధం గురించి అన్నీ కూడా ఆయన మాటల్లో తెలుసుకుందాం. నమస్తే హరనాథ్ గారు. ముందుగా మీకు శుభాకాంక్షలు. చాలా రోజుల తర్వాత ఆకాశవాణి తర్వాత ఇప్పుడు మళ్ళీ దూరదర్శన్కి ఇలా మీరు రావడం సంతోషం. ముందుగా మీ కవిత్వంతో మొదలు పెడదాం. మా ప్రేక్షకుల కోసం ఒక కవిత్వం చదవండి. ఫస్ట్ నా గురించి చెప్పిన తర్వాత కవిత్వం, ఆ బాల్యంలో ఒక కవిత్వం ఉంది, దాంతో మీకు చెప్తాను. అన్నిటికంటే ముందుగా 28 మంది భారతీయులు ఉగ్రవాదుల బుల్లెట్లకు బలైన వారికి, మరియు ఈ మధ్యనే వీర జవాన్ మురళీ నాయక్ ఆయన అసూలు బాసినందున వాళ్ళకి నివాళులు అర్పిస్తూ నేను నా కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నాను. నా జన్మస్థలం యాక్చువల్గా నేలకొండపల్లి, అది తెలుసు అనుకుంటే కంచెల్ల గోపన్న రామదాసు. అక్కడ ఎందుకంటే యాక్చువల్గా స్వస్థలం గువ్వలగూడమే, కానీ అక్కడి నుంచి ఒక 3-4 కిలోమీటర్స్ నేలకొండపల్లి ఉంటుంది. ఎందుకంటే ఆ టైంలో మంత్రసానులు వాళ్ళు వీళ్ళు మంచిగా ఉంటారనే ఉద్దేశంతో అక్కడ జరిగింది నాది. జన్మస్థలం మాత్రం నేలకొండపల్లి. గువ్వలగూడెం ఖమ్మం జిల్లా. గువ్వలగూడెం ఈ నేలకొండపల్లి కూడా ఖమ్మం జిల్లానే. అక్కడ నా బాల్యం ప్రారంభమైంది. 4వ తరగతి వరకు నేను అక్కడ స్కూల్లో జరిగింది. తదుపరి గోకినపల్లి అని మళ్ళీ అక్కడి నుంచి ఒక 1 కిలోమీటర్స్ అక్కడ గోకినపల్లిలో 5వ తరగతి హై స్కూల్ ఉందన్నమాట. అక్కడ నా కెరియర్ ప్రారంభించాను. అయితే ఇక్కడ 4వ తరగతి వరకు చదివి అక్కడ 5వ తరగతి చదువుతున్నప్పుడు నాకు హైదరాబాదులో మా బాబాయ్ గారు ఉండేవారు. ఆయన్ని నాజర్ సాహెబ్ అనేవాళ్ళు. అప్పుడు ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ నాజర్ సాహెబ్ అనేవాళ్ళు. సో హైదరాబాద్కి రావటం జరిగింది. అయితే ఇక్కడ గువ్వలగూడెంలో కూడా చిన్న అనుభవాలు ఏంటంటే, మా నాన్నగారి పేరు కొరప్రోలు వెంకట నరసింహారావు, మా అమ్మగారి పేరు కొరప్రోలు కావేరి. భక్తురాలు. అంటే మాకు హరనాథ్ బాబా మందిరం కూడా ఉండేది. నేను విన్నది, నేను చూసిన నా కళ్ళతోటి కూడా చూశాను. మా అమ్మగారు భక్తురాలు కాబట్టి ఆ మందిరం క్లోజ్ చేసినప్పుడు ఆ లోపల పాలు పెట్టేది. ఆ పాలు తాగిపోతుండేది. నాగుపాములు తాగిపోయాయి. ఎంత నేను ఒకసారి కళ్ళారు కూడా చూశాను, కానీ చూడకూడదు, కానీ తెలియకుండా చూడటం జరిగింది. అది నేను చూశాను. తర్వాత ఇంకొకటి ఏంటంటే, ఆ 4వ తరగతి వరకు, ఆ 5వ తరగతి వరకు ఉన్న అనుభవం వేరు. ఆ రోజుల్లోది నాకు ఇప్పటికీ కావాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే అప్పుడు పండగలు వేరు, అక్కడ ఆ యొక్క సన్నివేశాలు వేరు, ఆ దృశ్యాలు వేరు. అప్పుడు మనకి హోలీ వచ్చిందంటే మేము అక్కడికి నుంచి ఆ పక్కన చిన్న తోటలలోకి వెళ్ళేసి ఆ మోదుగు పూలు తీసుకొచ్చి వాటిని చేసేసి ఆ రంగులు ఆడేవాళ్ళం. అదేవిధంగా దీపావళి వచ్చింది అంటే ఈ మన ఉమ్మెత్త ఆకుల్ని తీసుకొని ఆ ఉమ్మెత్త ఆకుల్ని కట్ చేసి దాని మధ్యలో అంతా చేసేసి దాంట్లో నూనె పోసి ఒత్తులు పెట్టేసి ఈ మన చొప్పదండిని 3 దాకా చీల్చేసి దాని మధ్యలో పెట్టి ఇంటి ముందు వరుసగా పెట్టేవాళ్ళు అనమాట. అంటే ఆ టైంలో ప్రమిదలు అనేవి ఉండేవి కాదు. తర్వాత అంతా అసలు ఆ ప్రపంచం వేరు. అంత అందమైన లోకం, అద్భుతమైన అనుభవాలను గడించాము. అదేవిధంగా స్ట్రీట్ లైట్లు కూడా 6 అయిందంటే చాలు, మన డైమండ్ ఆకారంలో ఉండేవి ఆ లైట్లు. ఆ లైట్లలో వాళ్ళు కిరసనాయిలు పోసేసి, లిచ్చిన వేసుకొని కిరసనాయిలు పోసేసి ఆ ఒత్తులు ముట్టించేవాళ్ళు అనమాట. ఆ ఒత్తులకి అలా ఆ విధంగా ఉండేది. ప్రతి పండగకి అక్కడ పండగలు, ఈవెన్ బతుకమ్మ వచ్చిందంటే కూడా అద్భుతంగా అసలు మేమే చిన్నపిల్లలు అంతా వెళ్ళేసి వాళ్ళు తెచ్చిన ఆ పూల వాటినన్నింటినీ ఆ చెరువు మధ్యలో వదిలిపెట్టి రావడం, ఇటువంటివన్నీ తలుచుకుంటే నిజంగా అసలు ఆ బాల్యం మళ్ళీ రావాలనిపిస్తుంది. అంత ఇదిగా ఉండేదన్నమాట. ఇకపోతే ఇంకోటి ఏంటంటే, మీరు అన్నారు కవితనే, ఆ బాల్యాన్ని నేను గుర్తు చేసుకొని ఒక కవిత బాల్యంతో నేను చేస్తాను. రహదారి అనే కవిత సంపెట్టులో ఈ బాల్యం అనే కవిత రాశాను. నిర్మలంగా సాగిపోతున్న నదిని చూస్తే కల్మషాలంటని బాల్యం గుర్తుకొస్తుంది. రంగురంగుల సీతాకోక చిలుకల్ని చూస్తే పసితనం గుర్తుకొస్తుంది. చెట్టు చేమల్లో తిరుగాడిన జ్ఞాపకం గుర్తుకొస్తుంది. కట్టెల పొయ్యిపై అన్నం ఉడుకుతుంటే అమ్మ గుర్తుకొస్తుంది. అమ్మ చేతి అన్నం ముద్ద గుర్తుకొస్తుంది. విరకల బండిని చూస్తే నాన్న గుర్తుకొస్తాడు. నాన్న తెచ్చిన కొత్త చొక్కా గుర్తుకొస్తుంది. బడి పిల్లల్ని చూస్తే నిన్నలతో కలిసిన తెలుగు మాస్టారు గుర్తుకొస్తారు. పాత పద్యాలు గుర్తుకొస్తాయి. నాతో ఆడుకున్న నేస్తాలు గుర్తుకొస్తారు. తీయని రోజులు భూతకాలాలయ్యాయి.
తెలియని దిగుళ్ళు కమ్ముకున్నాయి. ఎవరన్నా నాకున్న సమస్తాన్ని తీసుకొని ఒక్కసారి నా బాల్యాన్ని తిరిగిస్తే బాగుంటుంది అని నేను అనుకుంటున్నాను. హరనాథ్ గారు సాహిత్యంలోకి ఎలా వచ్చారు అసలు? సాహిత్యంలోకి ఎలా అంటే 1974లో అది యాక్చువల్గా అప్పుడు పేపర్ కూడా మ్యాగజైన్ ఆంధ్రజ్యోతి చిన్నగా వచ్చేది, పేపర్ కటింగ్ అన్ని పేపర్ మ్యాగజైన్స్ వచ్చాయి. అయితే రూపాయి అనే కవిత రాశాను. ఆ రూపాయి నా మొదటి కవిత. నేను ఊహించలేదు అది. ఈ స్వర్ణ పుష్పాలు అనే పుస్తకంలో అది ఫస్ట్ బుక్ నాది. అంటే అగ్ని పుష్పాలు ఒక మరో 4 కవులు రాసింది, కానీ ఇది మాత్రం నా స్వర్ణ పుష్పాలతోటి ప్రారంభమైంది. ఈ స్వర్ణ పుష్పాలు కూడా ఆనాటి ప్రధాని గారికి అంకితం జరిగింది. ఈ పుస్తకాన్ని నేను ఢిల్లీ వెళ్ళటం, ఆయనకి ఇవ్వటం ఇవన్నీ జరిగాయి. అయితే ఏంటంటే ఆ రూపాయి యాక్చువల్గా ఒక రూపాయి చింకిపోయిన చొక్కా జేబులోంచి తప్పించుకుంది. మరో రూపాయి నల్ల కుబేరుల ఇనపెట్టెలో గుట్టుగా మూలుగుతూ హిప్పీలా పెరుగుతుంది. ఈ 2 రూపాయలు కలిసినప్పుడే రూపాయి విలువ సమానం. ఆ టైంలో హిప్పీ అని పెంచుతుండే వాళ్ళు యంగ్స్టర్స్. దాన్ని తీసుకొని నేను ఇది ఆంధ్రజ్యోతి పంపించడం జరిగింది. అయితే వెంటనే జస్ట్ ఒక 2-3 డేస్ తర్వాత నాకు ఒక 10 రూపాయలు రెమ్యునరేషన్ పంపించారు. దాని తర్వాత పురాణం సుబ్రహ్మణ్యం గారు తన సంపాదకుడు కూడా ఆయన ఒక పోస్ట్ కార్డ్ రాశారు. అలాగే ప్రతి నెల ఒక కవిత మీరు పంపండి, చాలా చిన్నగా షార్ట్లో చాలా కొసమెరుపులాగా ఉన్నాయి అన్న తర్వాత నాకు ఇంకా ఎంకరేజ్మెంట్ నాకు వచ్చింది. కాబట్టి నేను దూసుకొని వెళ్ళిపోయాను. అప్పటి నుంచి ఇక దూసుకొని పోవటమే. అయితే తర్వాత ఏమైందంటే ఈ జనరంజని అని ప్రారంభించారు ఆకాశవాణి వాళ్ళు, వివిధ భారతి. ఆ జనరంజనికి మొదటి పాట నాదే. హైదరాబాద్ పాత నగరం ఓల్డ్ సిటీ శాలిబండ నుంచి హర్నాథ్, రాజలక్ష్మి, మా వదిన, మా వరదయ్య, ఈ విధంగా ఈ పేర్లతోటి వస్తుండేవి. తర్వాత తదుపరి సిలోన్ మీనాక్షి పొన్నాదురై సిలోన్ బ్రాడ్కాస్టింగ్ అని తెలుగు సాంగ్స్ బ్రాడ్కాస్ట్ చేస్తుండేది. అదేవిధంగా వాక్య గీతాంజలి అని వచ్చేది. ఈ వాక్య గీతాంజలి ఈ నేటి శ్రోతలో అడ్డస్ఫూర్తిగా చదవటం జరుగుతుండేది. అలాగే మీరు ఆకాశవాణిలో నాటకాలు కూడా చాలా వాటి గురించి కూడా చెప్పండి. చాలా నాటిక, దాదాపు నా ఫస్ట్ నాటిక బృందావనం యువభారతిలో, అది ప్రయాగ వేదవతి గారు ఉండేవాళ్ళు. వారు ఎంకరేజ్మెంట్ చాలా బాగా రాస్తున్నారు మీరు అన్న తర్వాత నాకు ప్రతి నెల 2 నెలలు అక్కడ గ్యాప్ ఉంటే 2 నెలల తర్వాత ఒకటి మీరు కంపల్సరీగా మా యువభారతికి మీరు రాయాలని అన్న తర్వాత సరే. అదేవిధంగా రెండో నాటిక రెండోది డాక్టర్ కళ్యాణి. ఈ డాక్టర్ కళ్యాణి అనేది యాక్చువల్గా అప్పుడు వాళ్ళు యువభారతి వాళ్ళు ఒక పోటీ పెట్టారు. ఆ పోటీలో ఈ డాక్టర్ కళ్యాణికి మొదటి బహుమతి జరిగింది. దాని తర్వాత నాకు ఇంకా ఉద్రేకం, ఆవేశం, అంటే ఇంకా రాయాలి. దాని తర్వాత కిరీటి, రాగమోహనం, ఇట్లా ఈ విధంగా కొన్ని నాటకాలు హైదరాబాద్ ఆదివారం నాడు హైదరాబాద్ ఏలో 3 to 4 వస్తుండేవి. ఆ టైంలో 3 to 4 నేను రాసిన స్క్రిప్ట్లో మన సిఎస్ రావు గారని ఆయన చాలా నాటకాలు, అదేది మన సినీ డైరెక్టర్ సిఎస్ రావు కాదు, ఇంకో సిఎస్ రావు గారని ఆయన మంచి రచయిత. ఆయన చాలా నేను ఇంటర్మీడియట్ చదివేటప్పుడు నాకు ఆయన ఎకనామిక్స్ లెక్చరర్గా వచ్చేవాడు, చూడండి. అయితే ఆయన తర్వాత శ్రీధర్, ఇది ముత్యాల ముగ్గులో ఆయన శ్రీధర్, నూతన్ ప్రసాద్, వీళ్ళంతా నేను రాసిన స్క్రిప్ట్లో వాళ్ళు పార్టిసిపేట్ అయ్యేవాళ్ళు. ఇది ఒక చాలా కొత్త అనుభవం అని కూడా చెప్పొచ్చు ఒక రకంగా. తలుచుకుంటే ఇంతమంది, అంటే లైక్ ఒక రకంగా మనకు తెలియకుండానే మనం సృష్టించిన ఒక దాంట్లో వీళ్ళంతా కూడా పాత్రలుగా, లేదంటే మన జీవితంలో వీళ్ళు పాత్రలుగా ఇలా ఇది ఉండడం, ఇది ఒక మరుపురాని అనుభవం అసలు యాక్చువల్గా. ఇకపోతే దాని తర్వాత నిదానంగా కవితలు ఆల్రెడీ నేను రాశాను. 76-77 నుంచి కవితలు ప్రారంభించాను. అంతకుముందు యువభారతిలో నాటికలు. ఇప్పుడు ఈ కవిత్వం ప్రారంభించినప్పుడు మీరు తొలి పుస్తకం మీ ఫ్రెండ్స్తో పాటు కలిసి ప్రచురించారు. ఆ పుస్తకం గురించి చెప్పండి. ఆ పుస్తకం గురించి చెప్పాలంటే ఇది 1984-81 అనుకుంటాను. అయితే 84 అది నేను తర్వాత ఒక 4-5 మిత్రులతోటి చేసింది. దాంట్లో మిగిలిన కవులం ముగ్గురమే. దాంట్లో ముగ్గురం గుట్టిపర్తి యాదగిరిరావు, తర్వాత ఎస్వి సత్యనారాయణ, ఆయన ఎక్స్ వైస్ ఛాన్సలరు, నేను పాతనగర్ నుంచి. ఇది అగ్నిపుష్పాలు మొదటిది. దీని ఆవిష్కారం కూడా రాంభట్ల కృష్ణమూర్తి గారు అక్కడ అంబేద్కర్ కాలేజీలో జరిగింది. ఇది ఆయన అద్భుతంగా ఈ పుస్తకాన్ని గురించి అసలు వీళ్ళు యంగ్లో ఉండి ఈ విధంగా రాయటం అనేది చాలా
ఒక ప్రశంసనీయమని ఆ రోజే ఒక సర్టిఫికెట్ ఇచ్చారు. ఇక దాని తర్వాత ఆ మాట్లాడిన తర్వాత ఇంకా ఎంకరేజ్ అయిపోయి ఎవరికి వాళ్ళకి పోయిటరీ మొదలుపెట్టాం. దాని తర్వాత స్వర్ణ పుష్పాలు. ఈ స్వర్ణ పుష్పాలు 1994లో స్వర్ణ పుష్పాలు అంటే స్వర్ణ పుష్పాలు, రహదారి, తర్వాత ఇలా చాలా పుస్తకాలు దాదాపుగా ఇంగ్లీష్ లో కూడా వచ్చాము. ఊహలకి ఊపిరిస్తే, రాగమోహనం, మోంబత్తి. ఈ మోంబత్తిలో కూడా మోంబత్తి, రహదారి చాలా పత్రికలలో రివ్యూలు రాయటం, చాలా బాగున్నాయి పోయిటరీ అనటం. తర్వాత ఇంకొకటి ఏంటంటే, అసలు ఇంకొక మెయిన్ ఇంపార్టెంట్ అంటే ఈ రాసిన తర్వాత అసలు ఈ యంగ్స్టర్స్ ఈ యాసిడ్ దాళ్ళు, కత్తిపోట్లు ఇవన్నీ జరుగుతున్నాయి. ఎందుకు ఇప్పుడు దేవులపల్లి కృష్ణశాస్త్రి గుర్తుకొచ్చాడు. వెంటనే భావకవిత్వం రాద్దామని, ప్రేమ కవిత్వాలు, అసలు ఎఫెక్షన్ అంటే ఇలా ఉండాలి, ఇలా కాదు, ఈ కత్తిపోట్లు కాదు. అందుకని యంగ్స్టర్స్కి ఉపయోగపడే విధంగా రాగమోహనం మొదటిది నాకు, దాంట్లో భావకవిత్వం. దాని తర్వాత ఊహలకే ఊపిరిస్తాయి. ఈ రెండు చాలామంది, ఈ నాగేశ్వరం శంకరన్ గారు పుస్తకాలన్నీ తీసుకెళ్ళి వాళ్ళ కాలేజీలో పిల్లలకి ఇచ్చారు. వాళ్ళు నాకు మళ్ళీ ఫోన్లు చేశారు, ఆ పుస్తకాలు కొన్ని కావాలని. ఇట్లా ఈ విధంగా నేను అనుకునేది అంటే వాళ్ళకి ఉపయోగపడింది. అది ఆ ఎఫెక్షన్, ప్రేమ అంటే ఇలా ఉండాలి అన్నది ఆ ఉద్దేశంతో నేను ఆ 2 పుస్తకాలు రాయటం జరిగింది. వాటి గురించి కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది, రివ్యూలు వచ్చాయి. అదొక సంతోషం, అదొక ఇదనమాట. సాధారణంగా మీరు ఒక కవిగా మీరు రాసింది ఒక ఎత్తు అయితే, మీకు కూడా కొంతమంది కవులు కానీ వాళ్ళ రచనలు బాగా ఇష్టం ఉంటాయి. అలా మీకు నచ్చిన రచనలు కానీ కవులు? నాకు నచ్చిన కవులంటే నాకు మొదటి గురువు ఆయన నన్ను స్నేహితుడే అనేవాడు. నాకు ఆయన గురువే. గుంటూరు శేషన్ శర్మ గారు యాక్చువల్గా ఆయన కమిషనర్గా పనిచేసేవాళ్ళు సర్దార్ మహన్ ఓల్డ్ సిటీలోనే. అయితే ఏమైందంటే వారిని మొదటి నుంచి వారి పుస్తకాలు నేను చదవటం అవన్నీ ఉండేది. అయితే ఏమైంది, ఈ కమిషనర్ అనటంతో నేను ఒక ఉత్తరం రాశాను. ఆయన నిదురించే తోటలకి పాట ఒకటి వచ్చింది అని మన ముత్యాల ముగ్గులో రాశాడు. ఆ పాట నేను బేసిక్గా తీసుకొని, కొంతమంది కవులు ఈ అన్ని పిచ్చి పిచ్చి ద్వంద్వార్థాలతోటి రాస్తున్నారు, మీరు మాత్రం అలా రాయకూడదు, రాయవద్దని నేను ఆశిస్తున్నానని ఒక లెటర్ రాశాను. ఇల్లండి వెంటనే నాకు ఒక కార్డు రాశారు, చాలా చక్కటి సందేశం అందించారు. మీ కవిత ఉష్ణోగ్రతలో మీరు ఉన్నత స్థానానికి అందుకుంటారు అని నాకు ఒక లెటర్ రాశాడు. ఆ లెటర్ కూడా గోల్డెన్ వర్డ్స్ తోటి ఆయన లెటర్ ప్యాడ్ మీద నాకు పంపించాడు. ఇక దాని తర్వాత నాకు మళ్ళీ ఇంకొక లెటర్ కూడా రాస్తాడు, మీకు వీలు ఉంటే అంటే ఆయన కలవటం అంటే అదొక మహా ఇది. ఆయన దాదాపుగా తెలుగు సాహిత్యంలో ఇప్పటికీ కూడా అంటే ఇంగ్లీష్లోనూ రాసేవారు, తెలుగులోనూ రాసేవారు. ఆయనకి సంబంధించి మనకు తెలుగు నుంచి నోబెల్ ప్రైజ్కి కూడా ఆ టైంలో వచ్చింది. కానీ మరి కొన్ని అనివార్య కారణం మరి ఎక్కడ జరిగిందో ఏమో తెలియదు. అయితే ఇంటికి రమ్మన్నారు, గ్యాన్బాగ్ ప్యాలెస్ ఇంటికి రమ్మన్న వరకల్లా నాకు కొంచెం ఆయనతో మహాకవి నేనేమో చోట సరే అయినా కానీ ధైర్యం చేసి గ్యాన్బాగ్ ప్యాలెస్ గోషామహల్ నుంచి లోపలికి వెళ్ళేసి, అప్పుడు ఇవి కూడా లేవు, ఆటోలు లేవు, ఏదో రిక్షా తీసుకొని వెళ్ళటం జరిగింది. 75 అనుకుంటాను, 75. అయితే వెళ్ళి లోపలి కాగానే హర్నాథ్ గారు, అది నిజంగా ఆ శేషేంద్ర గొప్పతనం, ఏదో అట్లా కాకుండా. అది ఇంకొక విషయం నేను ఏంటంటే, ఎన్టీ రామారావు చీఫ్ మినిస్టర్గా ఉన్నప్పుడు రామారావు గారు సొంతంగా వచ్చి గుంటూరు శేషేంద్రమ్మ గారు కారు డోరు ఓపెన్ చేసి కూర్చోండి, కారు ఓపెన్ చేసి రండి బయటికి, అట్లా అది నా ఎదురు అయితే వాళ్ళ ఇంట్లో వెళ్ళగానే ఇందిరా ధనరాజు గారు భార్య నా జస్ట్ ఒక వెండి ప్లేటు, వెండి కప్పులో ఒక బంగారు, ఏది మన అనకూడదు, బంగారు చెంచా దాంట్లో వేసేసి షుగర్ వేసి టీ ఇచ్చారు. అది జీవితంలో మర్చిపోలేండి. ఎంత ఆ విధమైన ట్రీట్మెంట్. ఇంకా అదంతా టీ తాగిన తర్వాత కాసేపు మాట్లాడుకొని ఆయన అన్నీ చూపించారు నాకు, చూడటం అవన్నీ మొత్తం. అట్లా ఆ విధంగా మా ఇద్దరి పరిచయం. తర్వాత నేను మహానగరాల్లో మాణిక్యాలు అని మయూరి వారపత్రికలో దాదాపు ఒక 50 మందిని పరిచయం చేశాను. ఆ 50 మందిలో గుంటూరు శేషేంద్ర గారు ఒకరు. ఆ తర్వాత హర్నాథ్, నీలాంటి వ్యక్తి నాకు కావాలి అని ఆ విధమైన దాని తర్వాత ఆయన సాహిత్యాన్ని చదవడానికి పుస్తకాలు మొత్తం నాకు ఇచ్చాడు, మొత్తం సాహిత్యాన్ని. తర్వాత మా స్కూల్స్ ఉన్నాయి కొన్ని, లిటిల్ ఫ్లవర్, ఆల్ సెయింట్స్, సెయింట్ పాల్స్, ఇవన్నీ కూడా మీరు ఇంకా టీచింగ్ చేస్తున్నారు కదా? అంటే క్లాసులు తీసుకుంటున్నాను డైరెక్ట్గా కాకుండా. ఇవన్నీ ఇప్పుడు అందులో ఇంకో విషయం, ఇప్పుడు మాది లిటిల్ ఫ్లవర్ జూనియర్ కాలేజ్లో మన జూనియర్ ఎన్టీఆర్, బాలకృష్ణ వీళ్ళంతా ఈ
చిరాగల్లీలో లిటిల్ పేపర్ నుంచి వచ్చి ఇక్కడ ఉప్పల్లో కాలేజీలో చేరారు వాళ్ళంతా. నేను డిప్యుటేషన్ మీద ఒక్కోసారి క్లాస్కి వెళ్తుండేవాడిని. లిటిల్ పేపర్ వెళ్ళినప్పుడు కూడా జూనియర్ ఎన్టీఆర్ కలవటం మాట్లాడటం జరిగింది. సార్ నమస్కారం అని. అయితే అవన్నీ పాత జ్ఞాపకాలు. అదొకటి. దాని తర్వాత శేషేంద్రది చదవడం తర్వాత ఆయన చిన్న 2 ముక్కలు. ఇదిగో నేను చెమట బిందువును, కండల కొండల్లో ఉదయించిన లోకబంధువును, గుండెలతో నాకు దోస్తి, నేనుండేది బాధల బస్తీ, నా కళని ధ్వజమెత్తితే ఒక దేశపు జెండా కొన్నంత పోరుంది. ఇవన్నీ చదివిన తర్వాత నాకు అనిపించింది నేను నా సాహిత్యాన్ని కూడా ఇదే విధంగా అన్న ఉద్దేశంతో స్వర్ణ పుష్పాలు ప్రారంభించి మినిపోయేట్టు దాంట్లో అట్లా అనమాట. ఆ విధంగా నా కెరీర్ స్టార్ట్ అయిన తర్వాత చిన్నగా ఆకాశవాణిలో కవితా వాహిని అని వస్తుంది. కవితా వాహిని అయితే ముఖ్యంగా మీరు ఇప్పుడు పరిచయం చేసిన 50 కవుల్లో శేషేంద్ర శర్మ గారు అయితే అందరికి తెలిసిన పేరే. వారే కాకుండా మీరు దాదాపుగా పరిచయం చేసిన ఇంకా చాలా మంది ఉంటారు. ఆ అనుభవాలు తప్పకుండా వాటి గురించి. శీలా వీర్రాజు గారు, శీలా వీర్రాజు గారికి నాకు ఒక చిన్న ఇది, ఎందుకంటే చెప్పాలి ఇవన్నీ. ఒక ఫంక్షన్కి నేను వెళ్ళటం జరిగింది. శీలా వీర్రాజు గారు ఎంత నిరాడంబరం అంటే అంత నిరాడంబరం. నేను అక్కడ అంతా కూర్చున్నారు. శీలా వీర్రాజు గారు కెమెరా తీసుకొని ఫోటో తీస్తున్నారు. నేను తెలియదు కదా, ఆయన పుస్తకాలను చదివా. మళ్ళీ వెలుగు, తర్వాత మైనా, ఎర్రదబ్బ రైలు, ఇవన్నీ మైనా సినిమా కూడా వాళ్ళు డైరెక్ట్ తీసుకున్నారు. అయితే నేను దగ్గరికి వెళ్ళి, ఏమండి ఫోటోగ్రఫర్ గారు ఆ ఫోటోలు నాకు తర్వాత కొనిస్తారా అనేవరకల్లా, లేదు నేను శీలా వీర్రాజు అన్నారు. అనేవరకల్లా నాకు కళ్ళు తిరిగాయి అసలు. ఇక క్షమించండి లే పర్వాలేదు అన్నారు. అంటే అంత నిరాడంబరంగా ఆ విధంగా అందరితో కలిసి ఆ ఉన్నత స్థాయిలో. ఎందుకంటే ఈ శీలా వీర్రాజు గారు, ఇరవింటి కృష్ణమూర్తి గారు, జీవి సుబ్రహ్మణ్యం గారు, వీళ్ళంతా యువభారతిలో అంత సుధామ గారు అయితే చాలా, ఆయన సుధామ తర్వాత ఇవి మిగతా అంత జీవి సుబ్రహ్మణ్యం గారు. ఆ పుస్తకాలు కూడా బాగా చదివేవాడిని. విపంచి, రాగ విపంచి, తర్వాత కావ్యలహరి, ఈ పుస్తకాలన్నీ చదువుతుండేవాడిని. తర్వాత ఇంకొక విచిత్రం ఏంటంటే, ఈ లాల్ దర్వాజాలో బోనాలని జరుగుతుంది 3 రోజులు. అప్పుడు మా కాలేజీ కూడా హాలిడేస్. ఈ బోనాల్లో పోయి తిరిగి దాని బదులు ఒక పని చేస్తే ఎలా ఉంటుందని విశ్వనాథ్ సత్యనారాయణ 1000 పడగలు తీసుకొచ్చారు. పొక్కు కొన్న ఎక్కడ కోటిలో ఓ సెంటర్లో, అదే హ్యాబిట్స్లో ఆ కింద పెడతారు. ఆ కింద పెట్టి కొన్నప్పుడు నాకు ఇప్పుడు ఉన్న వైస్ ఛాన్సలర్ నిత్యానందరావు గారు, ఆయన ప్రతి ఆదివారం వస్తుండేవాళ్ళు, మీ ఇద్దరం కలుసుకునేవాళ్ళం అక్కడ. ఇప్పుడు ప్రస్తుతం వైస్ ఛాన్సలర్, ఒకప్పుడు. అయితే ఆ పుస్తకం తీసుకున్న తర్వాత 3 రోజులు బయట ఎక్కడ తిరగకుండా, ఆ 3 రోజులలో ఫస్ట్ అర్థం కాలే ఆ పుస్తకం చదవటం. మళ్ళీ తర్వాత ఎప్పుడో ఒకసారి చదివాను. అట్లా ఆ విధంగా అవి చదివిన తర్వాత, అంటే అంతకుముందు నవళ్ళు కూడా చదివాను. ఈ తెన్నేటి హేమలత అయితే పాతనగరంలో పాలక్నా ప్యాలెస్లో వచ్చి రాస్తుండేది నవళ్ళన్నీ. దీపకళిక, మోహన వంశీ, ఆవిడ నవళ్ళన్నీ చదివాను. ముప్పాళ్ళ రంగనాయకమ్మ, పెంకుటిల్లు మన వీళ్ళది, బలివాడ కాంతారావు, తర్వాత కొమ్మూరి వేణుగోపాలరావు, ఈ నవళ్ళన్నీ బాగా చదివిన తర్వాత ఇంకా ఈ ఆదివారం నాటకాల మీద పోయింది. మీరు దూరదర్శన్తో పాటు ఆకాశవాణికి కూడా చాలా అనుబంధం ఉంది, చాలా ఎక్స్పీరియన్స్. అసలుకి ఆ గత జ్ఞాపకాలు తలుచుకుంటే ఇప్పుడు ఉన్నటువంటి యంగ్స్టర్స్కి ఒక లెసన్ గా చెప్పుకోవచ్చు. అప్పటి ఆ జ్ఞాపకాలు అంటే విడివిడిగా ఆకాశవాణి ప్లస్ దూరదర్శన్ విడివిడిగా. షూర్ తప్పకుండా. ఫస్ట్ పాలకుర్తి మధుసూదన్ రావు గారు, ఆయన ప్రోగ్రామ్ ఎగ్జిక్యూటివ్గా ఉన్నప్పుడు నా ఫస్ట్ రికార్డింగ్ వారే చేసింది. సుబ్బారావు పెళ్ళి కథానిక 10 నిమిషాలు ఉండేది, 10 నిమిషాలు ఇన్వర్స్లో ఉండేది. ఆ విధంగా కథానిక అయిన తర్వాత ఆయనే అన్నాడు, మీరు కథానికలు రాస్తున్నారు, పోయిటరీలు కూడా చదివాను నేను, మీరు ప్రభాత గీతాలు ఎందుకు రాయకూడదు అన్న. ప్రభాత గీతాలు అయిన వరకు నాకు భయం. నేను వినేవాడిని. ప్రభాత గీతాల్లో పులికంటి కృష్ణారెడ్డి, నిమ్మల అర్జున్ గౌడ్, శ్రీ నారాయణ రెడ్డి, బాపురెడ్డి, వీళ్ళందరికీ వస్తుండేవి. మరి నేనెక్కడ అనుకునేవాడిని. సరే అయినా కానీ ధైర్యం చేద్దామని ఒక గేయం రాశాను. చీకట్లను తరిమి కొట్టు, చిరుదివ్వలు వెలిగిద్దాం, హిమశిఖరం మంచు వరకు అని, అది మొదటిది. దాన్ని అక్కడ డైరెక్టర్ గారు, అదే అప్పుడు ఆయన డైరెక్టర్ ఆకాశవాణి ఇవ్వటం జరిగింది. ఇమ్మీడియట్గా నాకు అప్పుడు ఫోన్లు వీళ్ళు ఏమి లేవు, ఒక లెటర్ వచ్చింది, మీరు సెలెక్ట్, మీ పాట తీసుకుంటున్నాం, మీ ఒపీనియన్ కావాలి, మీరు రండి ఒకసారి రికార్డింగ్ ఉంది అన్నారు. ఒక 4-5 డేస్ టైం ఇచ్చి రికార్డింగ్. నా ఎదురుగానే పక్కన కృష్ణరంగం
ఆయన ఈ పాటకి సంగీతం గ్రూపు మాట్లాడటం పాడుతుంటే నేను కూడా పక్క నుంచి చూడటం వినటం ఇవన్నీ జరిగింది. ఆ పాటతోటిగా ప్రభాత గీతాలు ప్రారంభం. ఆ రకంగా ఇంకా ప్రభాత గీతాలు ప్రారంభమైనాయి. ఆ నెక్స్ట్ డే ఇప్పుడు నా ప్రభాత గీతం అయిన నెక్స్ట్ డే మళ్ళీ సూర్యనారాయణ రెడ్డి అని వచ్చేది, బాబురెడ్డి అని వచ్చేది. అరే అమ్మ వదిలిపెట్టొద్దు అనుకొని ఆ విధంగా ఆ రకంగా అప్పటి నుంచి ఇంకా కంటిన్యూస్ కొనసాగించాను. తర్వాత ఈ మాసపు పాట స్వరతంగా ఏ తంత్రి మీటిన స్వరరాగముదరుములే, ఏ మువ్వను తాకిన ఝుంకార సునాదములే, ప్రసన్న లక్ష్మి బాలసుబ్రహ్మణ్యం శిష్యురాలు, ఆవిడ పాడింది. నాకు ఆ పాట నిజంగా అంత అతికినట్లు, అసలు నేను రాసిన దానికి పూరా మొత్తం అతికినట్లుగా. సో ఆ విధంగా పాటలు. తర్వాత ఇదే మొత్తానికి ఆకాశవాణి నుంచి ఇంకా పాటలు ప్రముఖంగా బాపురెడ్డి గారి సినారేలా పెద్ద పెద్ద వాళ్ళ సరసన మీ పాటలు వినబడ్డాయి. అయితే మీరు దాదాపుగా దూరదర్శన్లో కూడా దాదాపుగా చాలా కార్యక్రమాలు కూడా చేశారు. ముఖ్యంగా ఈ కార్యక్రమాలు చేస్తున్నప్పటి అనుభవాలు కానీ, లేదంటే ఈ కార్యక్రమాలు అప్పటికి ఇప్పటికి ఖచ్చితంగా చాలా మార్పులు వచ్చాయి. ఎందుకంటే మాలాంటి వాళ్ళకి ఏం తెలియదు, వాటి గురించి చెప్పండి. పార్వతీశం గారి ఫాదర్ పుస్తకాలు చదివేవాడిని, ఓలేటి పార్వతీశం గారి వాళ్ళ నాన్నగారి పుస్తకాలు చదువుతుండేవాడిని. ఆ పుస్తకాలు చదివినప్పుడు ఈ ఓలేటి పార్వతీశం గారు మన శశాంక గారి పుత్రుడని నాకు తెలిసింది. అరే ఏదో ఎలాగైనా సరే దూరదర్శన్లో కలవాలని నేను ఒకరోజు ప్రత్యేకంగా వచ్చి పార్వతీశం గారు నేను, ఎందుకంటే ఈ శశాంక గారు ఎన్బి సైన్స్ కాలేజీలో లెక్చరర్గా, మా బావకి లెక్చరర్గా వస్తుండేవాడు. నాకు తెలిసిపోయాడు. ఇట్లా మీ నాన్నగారు ఎన్బి సైన్స్ కాలేజీలో లెక్చరర్ అది ఇది, నా పేరు హర్నాథ్, నేను కూడా ఆకాశవాణిలో చేయాలి, ఇవన్నీ వచ్చాయి అని చెప్పిన తర్వాత అయ్యో అదే విధంగా సరే మీరు పరిచయం చేద్దరు కానీ, ఎందుకంటే మయూర్లో వచ్చినాయి నాకు. మయూర్లో పరిచయాలు చేశాను, చాలామందిని చేశాను. దాంట్లో దేవరాజు మహారాజు, ఈవెన్ ఫ్రీడమ్ ఫైటర్స్, దాంట్లో ఐపీఎస్లు మంచి సెలెక్టెడ్ రియల్ రెంటెడ్ సర్వీస్ పర్సనాలిటీని తీసుకున్నాను నేను, మంచి నృత్యకారుని ఇట్లా. అయితే దాంట్లో చదివాను నేను, మీరు రండి అని ఆ విధంగా ఫ్రీడమ్ ఫైటర్స్ వారిని పరిచయం చేయాలన్నట్టు ఒక 4-5 పరిచయం చేశాను. వాళ్ళు మాదాల వీరభద్రరావు గారు, గుర్రం లక్ష్మయ్య, ఇట్లా ఈ విధంగా. ఇది దూరదర్శన్లో. అయితే ఇదే కాకుండా మీరు సాహిత్య కృషికి గాను హానరీ డాక్టరేట్ ని కూడా అందుకున్నారు. సాధారణంగా అది చాలా అరుదైన విషయం, ఎందుకంటే సాహిత్యంలో దాదాపుగా కొన్ని సార్లు నిజానికి పెద్ద పెద్ద పురస్కారాలు వచ్చిన రచయితలకు కూడా దక్కని గౌరవం మీకు. దాని గురించి చెప్పండి. దాని గురించి ఏంటంటే ఇది ఏమైంది, ఇది 1 సంవత్సరం నుంచి జరుగుతుంది. ఇది ఢిల్లీ వాళ్ళు నాకు లెటర్ రాయటం, మీరు రాసిన బయోడేటాలు పంపించడం, పుస్తకాలు కొన్ని పంపించడం, మళ్ళీ కొన్ని పుస్తకాలు పంపించడం, ఇవన్నీ జరిగినాయి. వాళ్ళు కొంచెం గ్యాప్ ఇచ్చుకుంటూ వచ్చారు. తర్వాత ఫైనల్గా కొరుప్రోలు హర్నాథ్ సమగ్ర కవిత్వం అని లేటెస్ట్గా వచ్చింది. దాన్ని బై స్పీడ్ పోస్ట్లో పంపించారు. అప్పుడు వాళ్ళకి వెలిగింది. అప్పటికప్పుడు ఇమీడియట్గా వాళ్ళు మనకు మెయిల్లో దీంట్లో మీకు డాక్టరేట్ ఇవ్వాలనుకుంటున్నాము. అంతకుముందు నుంచి జరుగుతూ వచ్చింది. వాళ్ళు కూడా అన్నీ ఆలోచించుకొని అంటే బయోడేటా పంపండి, బయోడేటా అంతకుముందు పంపాను, మళ్ళీ ఫ్రెష్ బయోడేటా ఈ సమగ్ర సాహిత్యంతో ఈ బయోడేటా పంపిన తర్వాత అది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎఫిలియేటెడ్, అది గవర్నమెంట్ ఆఫ్ న్యూఢిల్లీ ఎఫిలియేటెడ్. అన్నీ చూశాను నేను కూడా. ఇవన్నీ చాలా వస్తున్నాయి, ఈ ఫేకులు గీకులు. ఇది దాంట్లో ఎంపీలు కూడా ఉన్నారు అనుకుంటా, కమిటీ మెంబర్లు. అది నేను తీసుకున్నది కూడా ఒక పర్యావరణ శాఖ మంత్రి చేతుల మీదుగా తీసుకున్నాను నేను. కాబట్టి ఇది మంచిది. అక్కడ నేను ఎంక్వైరీ కూడా చేశాను, ఒక మిత్రుడు ఉంటే ఇది మంచిది అని చెప్పి. దాని తర్వాత అక్కడికి వెళ్ళటం, మా బాబు ప్రత్యేకంగా నేను ఇంత పట్టించుకోలేదు. ఏమన్నా అంత ఢిల్లీ మనకు తెలియదు అంటే 3 సార్లు వెళ్ళాను నేను ఢిల్లీ. ఈ బోనాలు జరుగుతాయి కదా, ఆ బోనాల్లో ఇక్కడి నుంచి కవులు కొంతమంది తీసుకెళ్ళడం జరిగింది. అయితే ముఖ్యంగా ఇప్పుడు దాకా మీరు రాసిన కథలు కావచ్చు, నాటకాలు ఏవైనా, ఇవన్నీ రాశాక కూడా, ఇన్ని పుస్తకాలు ప్రచురించాక కూడా ఇంకా మిగిలిపోయింది, నేను ఇంక ఇది రాస్తే బాగుండేది అన్నది ఏమైనా? తప్పకుండా. ఇంకా ఇప్పుడు ఇది మా ఇంట్లో వాళ్ళు కూడా ఇది లాస్ట్ అంటూ వచ్చారు. ఎందుకంటే ఈ సమగ్ర కవిత్వం రావడానికి 4 సంవత్సరాలు పట్టింది. కరోనా కంటే ముందు నుంచి 6 సార్లు ప్రూఫ్ రీడింగ్. నాకు దేవరపల్లి సునంద అని 4-5 సార్లు తను టీచరే, అంత ఓపిక్గా 700 పేజీలను ఓపిక్గా ఆ ప్రూఫ్ చూడటం, 5 సార్లు తనే ప్రూఫ్ చూడటం, ఆ విధంగా జరిగింది. ఆ పుస్తకం రావటం అదొక అది. దాని తర్వాత మొన్న సురభి వాణిదేవి గారు కూడా అన్నారు, ఏంటంటే దాదాపు 100 మంది నటులు నటీమణులు, ఆనాటి నటీమణులు, షావుకారు జానకి, కృష్ణకుమారి, జయసుధ, జయచిత్ర, వీళ్ళంతా ఆనాటి వాళ్ళు. తర్వాత వీళ్ళంతా నాజర్, శరత్ బాబు, శారద, ఊర్వశి శారద. అయితే ఈ ఊర్వశి శారద, ఊర్వశి శారద ఏంటంటే జమున ఇంటర్వ్యూ చదివి
హరినాథ్ గారు మీది నేను చదివాను నేను దాంట్లో కింద ఫోన్ నెంబర్ ఉంటుంది. చదివాను నేను, చాలా బాగా అసలు ఆమె ఇంటర్వ్యూ ఎవరికి ఇవ్వదట చెప్పింది. అయితే అంటే డైరెక్ట్గా అనలేదా తను, మీరు నాకు తీసుకోండి అని. నేను చెన్నైలో ఉంటాను యాక్చువల్గా, విజయవాడ వస్తున్నాను నేను, మీరు ప్రయత్నం చేసి కలవగలుగుతారా అండి. అంటే నేను అండర్స్టాండ్ చేసుకున్నాను. అప్పుడు నవ్య ఆంధ్రజ్యోతిలో 100 మంది నటిమణులు అంటే డైరెక్ట్గా వెళ్ళి ఫోన్లో కాకుండా అక్కడ కాకుండా చాలామంది ఇంటర్వ్యూలో ఫోన్లో మాట్లాడాను. బట్ నేను పర్సనల్గా బెంగళూరు, ఇంకొకటి జరిగింది బెంగళూరు, తర్వాత బాంబేలో మా అమ్మాయి ఉండేది, తర్వాత చెన్నైలో అంత తెలిసిన వాళ్ళు ఉన్నారు కాబట్టి అట్లా జరిగేది. బెంగళూరులో మా బాబు జాబ్ చేసేవాళ్ళు, అట్లా బెంగళూరులో భారతి, ఆ రకంగా జరిగింది. అయితే ఆ రాధ, ఆ బాంబేలో యాక్ట్రెస్ రాధ, చెప్తానండి, ఇది ఒక విచిత్రం నిజంగా నా లైఫ్లో. రాధ ఇంటర్వ్యూ అయిన మర్నాడే అమితాబ్ బచ్చన్ది కలవాలని ఉందని అంటే రాధ ఫోన్ చేసింది. అమితాబ్ బచ్చన్ గారు ఇట్లా హైదరాబాద్ నుంచి ఇట్లా ఫ్రీలాన్స్ ఆయన వచ్చారు, ఒకసారి మిమ్మల్ని, అంటే ఆయన ఇంటర్వ్యూ నేను చేసేంత కాదు, ఒకసారి జస్ట్ కొన్ని ఊరలుగా అంటే ఆయన ఓకే అన్నాడు. ఒక 15 నిమిషాల వరకు, 15 నిమిషాలు అంటే. అయితే ఏమైందంటే ఆ మర్నాడే ఆయనకి హెల్త్ ఇదైపోయి హాస్పిటల్లో అడ్మిట్ కావడం జరిగింది. లేకుంటే అమితాబ్ బచ్చన్ లాంటి వాళ్ళు ఆయన ఇంటర్వ్యూ ఒకటి పెండింగ్ అయిందని చెప్తున్నారు మొత్తానికి. బాంబేలో ప్రదీప్ రావత్ తీసుకున్నా, ప్రదీప్ రావత్, మీనాక్షి శేషాద్రి వీళ్ళు తీసుకుని ఈయనది ఎక్కడికి ఎత్తకైనా సరే తీసుకుందాం. ధర్మేంద్రకి కొంచెం కూడా బాగాలే అప్పుడు ఒంట్లో కూడా, అయిపోయింది. సరే, హరినాథ్ గారు చాలా విషయాల్ని మాతో పంచుకున్నారు. మీరు ఇలాగే ఇంకా సాహిత్య ప్రస్థానాన్ని కొనసాగించాలని, ఇంకెన్నో పుస్తకాలని రాయాలని, మమ్మల్ని ఇన్స్పైర్ చేస్తూ ఉండాలని కోరుకుంటున్నాము. ధన్యవాదాలు, చాలా ధన్యవాదాలు. తప్పకుండా అండి, ధన్యవాదాలు. మీ దూరదర్శన్కు నన్ను ఆహ్వానించినందుకు మీకు కూడా నేను ధన్యవాదాలు తెలుపుకుంటూ నమస్తే. ఈరోజు మన అక్షరం అతిథి డాక్టర్ కొరప్రోలు హరినాథ్ గారితో మాట్లాడి చాలా విషయాల్ని ఆయన మాటల్లో తెలుసుకున్నాం కదా. మరో అక్షరం కార్యక్రమంలో మరో అతిథితో కలుద్దాం. అంతవరకు సెలవు.